దేవుని ప్రజలను పరిపాలించిన రాజులలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న రాజు ఎవరంటే దావీదు రాజు కదండి. ప్రత్యేకమైన స్థానంలో చరిత్రలో ఎందుకు నిలిచాడు దావీదు అంటే, దావీదు హృదయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దావీదు కూడా దేవుని హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. స్పెషల్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? స్పెషల్ బిర్యానీ అనగానే అబ్బా కదండి. స్పెషల్ ప్రేయర్ అనగానే వెంటనే వస్తాం కదండి. స్పెషల్ అంట ఏదో స్పెషల్ ఉంది. తర్వాత స్పెషల్ అకేషన్ అంటే మనకు చాలా ఇష్టం. మనం అంటే ఎవరికైనా స్పెషల్ అంటే మనకి ఇంకెంత ఆనందమో కదండి. స్పెషల్ అనే మాటలోనే చాలా స్పెషాలిటీ ఉంది, చాలా ప్రత్యేకత ఉంది. ఈ లోకంలో స్పెషల్ థింగ్స్ కావాలి, స్పెషల్గా ట్రీట్ చేయబడాలి, స్పెషల్ బ్లెస్సింగ్స్ పొందుకోవాలి అనే ఆశ కలిగిన మనము ప్రాముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మన హృదయంలో స్పెషల్ ప్లేస్ ఉంటే ఖచ్చితంగా స్పెషల్ బ్లెస్సింగ్స్ అన్నీ మనకే వస్తాయి. హల్లెలూయా. దేవునికి మన హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానము, ప్రత్యేకమైన చోటు మనం ఇచ్చినప్పుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, సిద్ధపరచిన మేలులు, సిద్ధపరచిన దీవెనలు విశేషంగా మనకే డెలివర్ అవుతాయి. హల్లెలూయా. అందుకే జాన్ వెస్లీ గారు ఒక మాట చెప్తా ఉంటారు కదా, మన కొరకైన ఆశీర్వాదాలు మన పక్కింటికి దేవుడు ఎప్పుడు డెలివర్ చేయడంట. చూడండి, కొన్నిసార్లు మనం ఆన్లైన్ సైట్స్లో ఆర్డర్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు డెలివరీ అయినట్లు వస్తుంది, కానీ మన అడ్రస్ కాకుండా ఇంకెవరో అడ్రస్కి వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతాము. కాల్ సెంటర్కి ఫోన్ చేసి కొంతమంది ఫైట్ చేస్తూ ఉంటారు కదండి. డబ్బులు నేను కడితే పక్కింట్లో ఎలా ఇచ్చారండి, ఇంకెవరికో ఎలా ఆర్డర్ చేసి ఎవరికో ఎలా డెలివర్ చేశారండి, మాకైతే రాలేదు అని. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మన పక్కింట్లో ప్రక్క వీధిలో డెలివర్ చేయరు. ఆయన కొరకు ప్రత్యేకంగా ఎదురు చూసినప్పుడు, ఆయనకు మన హృదయాలలో ప్రత్యేకమైన స్థానం ఉన్నప్పుడు ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన దీవెన, ప్రత్యేకమైన ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో దావీదు దేవుని హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే దావీదుకు పెట్టబడిన ఒక పేరేంటంటే దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. హీ వాజ్ కాల్డ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. హృదయానుసారుడు అంటే దేవుని హృదయాన్ని బాగా చదివాడు, దేవుని హృదయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు, దేవుని హృదయాన్ని నా హృదయం దేవుని హృదయంలాగా అవ్వాలి అని కోరుకున్న వ్యక్తులలో ఒక ప్రధానమైన వ్యక్తి బైబిల్ గ్రంథంలో, భక్తులలో ఒక ప్రధానమైన భక్తుడుగా దావీదు భక్తుని జీవితాన్ని మనం చూడగలం. అయితే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో దావీదు భక్తుని జీవితంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సన్నివేశాన్ని, సంఘటనను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2 Samuel chapter 6 verses 1 and 2. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్ద ఉన్న వారందరితో కూడా బాయిలా యెహోదాలో నుండి ప్రయాణము ఆయను. దేవుని మందసము, ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధి ఎక్కడ ఉండేదంటే దేవుని మందసంలో ఉండేది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందుతున్న ఆ సందర్భంలో దేవాలయపు తెర పైన నుండి క్రిందకి చినిగినప్పుడు దేవుని సన్నిధిలోకి ప్రతి ఒక్కరికి ప్రవేశం దొరికింది. ఈరోజు ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధి అంటే ఆషామాషిగా, సామాన్యంగా, సహజంగా అందరికీ దొరికేది కాదు. ఈ రోజుల్లో మనకున్నంత ఫ్రీ యాక్సెస్ దేవుని సన్నిధికి ఆ రోజుల్లో ఉన్న భక్తులకు ఉండేది కాదు. సో దేవుని మందసంలో దేవుని సన్నిధి ఉండేది. ఇప్పుడు ఈ దేవుని మందసాన్ని దావీదు తన పట్టణానికి, దావీదు పురానికి లేదా దావీదు పట్టణానికి తీసుకొద్దామని అనుకున్నప్పుడు చాలా మంచి ప్రిపరేషన్స్ చేశాడండి. ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడంటే 30,000 మంది శూరులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతమందిని ఏర్పాటు చేసుకొని వెళ్ళి తీసుకొస్తున్నాడంటే దావీదు దేవుని మందసాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుని సన్నిధిని ఎంత ఘనపరుస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇంటికి స్పెషల్ గెస్ట్లు వస్తే అందరం వెళ్ళి ఇంటి ముందు నిలబడి వారి కొరకు ఎదురు చూసి వారిని స్వాగతించి లోపలికి తెచ్చుకుంటాం, అవునా కదా? ఇప్పుడు ఊరికే వచ్చే గెస్ట్లు అనుకోండి, లేకపోతే ఎప్పుడు వచ్చేవారే అనుకోండి, వారికి అంత స్పెషల్ వెల్కమ్ మనం ఇవ్వం. వచ్చాక తలుపు తట్టాక
2 నిమిషాలు అయ్యాక 5 నిమిషాలు అయ్యాక ఏదైనా పనిలో ఉంటే వెళ్ళి తీస్తాం. అదే మనకి చాలా ముఖ్యులంటే వారిని మనం ఇంట్లోకి ఆహ్వానించే విధానము, వారిని వెల్కమ్ చేసే విధానము చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా, చాలా ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు దావీదు దేవుని మందసాన్ని తన పట్టణంలోకి తీసుకొని వస్తున్న ఆ సందర్భంలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని ఒక ఆర్భాటంతో, సంతోషంతో, ఉత్సాహంతో దేవుని మందసాన్ని ఆయన దావీదు పట్టణానికి తీసుకొస్తున్న సమయంలో ఒక బండి మీద ఎక్కించాడు ఆ మందసాన్ని తీసుకొస్తూ ఉండగా, ఇదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ 6వ వచనంలో ఉజ్జా అనే వ్యక్తి దేవుని మందసాన్ని తన చేతితో పట్టుకున్నప్పుడు దేవుని కోపం అతని మీదకి వచ్చినప్పుడు అతను చనిపోతే ఆ భయంకరమైన సంఘటనకు అందరూ షాక్లోకి వెళ్ళిపోతారు. అమ్మో, దేవుని మందసం అంటే ఇంత జాగ్రత్తగా ఉండాలా, యాజకులు మాత్రమే పట్టుకోవాలా, ఎవరంటే వారు పట్టుకోవడానికి వీల్లేదన్నమాట. అమ్మో, దేవుని మందసం విషయంలో మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఒక మాటలో చెప్పాలంటే దేవుని భయము ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ సంఘటనలో ఒక వ్యక్తి చూడండి 10వ వచనం, యెహోవా మందసము దావీదు పురములోనికి తన వద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. సో అప్పుడు దావీదు అనుకుంటాడు, ఈ మందసాన్ని ఒక వ్యక్తి ఇంట్లో పెడదాము. ఒక 3 నెలలు గిత్తీయుడైన ఒబేదెదోము అనే ఒక వ్యక్తి ఇంట్లో పెడతారు. అక్కడ పెట్టిన తర్వాత ఒబేదెదోము ఇంటిలో దేవుని మందసము పెట్టబడిన తరువాత ఆ మునుపటి స్థితి కంటే దేవుని మందసం వెళ్ళిన తర్వాత వారి ఇంట్లో ఆశీర్వాద ప్రవాహం మొదలవుతుంది. ఇదంతా దావీదు తెలుసుకున్నప్పుడు దావీదు అనుకుంటాడు, ఒబేదెదోము ఇల్లు దేవుని మందసము ఉంచబడడం ద్వారా ఇంతగా ఆశీర్వదించబడితే ఆ మందసాన్ని మళ్ళీ నేను నా పట్టణానికి తీసుకొని వెళ్ళాలి, దేవుని మందసాన్ని నేను దగ్గరగా ఉంచుకోవాలి, దేవుని మందసాన్ని ఒక ప్రముఖమైన స్థానంలో నేను ఉంచాలి అని ఆశపడి తిరిగి దావీదు దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం, ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచు ఉండెను. ఇప్పుడు తిరిగి దేవుని మందసాన్ని దావీదు తన పట్టణానికి తీసుకొని వెళ్ళడానికి అన్ని రకాలైన సిద్ధపాట్లు చేసిన తర్వాత దేవుని మందసాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు బలులు అర్పిస్తున్నాడంట, దేవుని గణపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడాడు. ఇక్కడ ఒక మాట మనం హైలైట్ చేసుకోవాలి, అదేంటంటే శక్తి కొలది అనే మాట. దావీదుకున్న శక్తి అంతా అప్పటి వరకు యుద్ధాలు చేయడానికి చాలాసార్లు వాడాడు కదండి. దావీదు గొల్యాతు మీద పోరాడడానికి చాలా జాగ్రత్తగా, చాలా ఫోకస్డ్గా గురిపెట్టి తన దగ్గరున్న వడిసెలను జాగ్రత్తగా తిప్పి వేశాడు. దావీదు ఫిలిస్తీన్లతో చేసిన యుద్ధాలు ఎన్నో, అనేక మంది అన్య రాజులు తన మీదకి వచ్చినప్పుడు దావీదు తన శక్తిని వాడి శత్రువులను కూలద్రోశాడు. తన శక్తిని వాడి దేవుని కొరకు ఎన్నో విజయాలు సంపాదించాడు. కానీ ఇక్కడ దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకొని వస్తూ ఉండగా శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ ఉన్నాడు. అసలు నాట్యం ఆడడం దేనికి సాదృశ్యం అంటే దేవుని ఆరాధించడంలో ఒక భాగం అండి. అసలు నాట్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి? సంతోషంగా ఉన్నప్పుడు, పొంగి పొర్లే ఆనందం ఉన్నప్పుడు నాట్యం వస్తుంది. డ్యాన్స్ రానోళ్ళు కూడా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తారు కదండి. నాట్యం ఎప్పుడు వస్తుంది అంటే పొంగి పొర్లుతున్న ఆనందం, సంతోషం, వెన్ యూ కాంట్ హోల్డ్ ది ఎక్సైట్మెంట్. పిల్లలకి చూడండి, ఇష్టమైన బొమ్మ ఏదైనా కొనుక్కొచ్చి అనుకోండి, గంతులేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్లో, ఆనందంలో. ఒక కూల్ కేక్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఆ కేక్ చుట్టూ పిల్లల హడావిడి ఎలా ఉంటుంది, అవునా కాదా? ప్రార్థన చేస్తూ ఉంటే నా కేక్ నాకేస్తూ ఉంటారు. ఆ కేక్ మీద ఎప్పుడు పడిపోవాలా, కేక్ అంతా ఎప్పుడు తినేయాలని ఉబ్బి తబ్బిబ్బి అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వెన్ దేర్ ఇస్ ఎక్సైట్మెంట్, ఆనందం, సంతోషం వచ్చినప్పుడు అది లోపల హోల్డ్ చేసుకోలేరు, ఏదో ఒక విధంగా బయటకి వ్యక్తపరచాలి అనే భావన. ఇప్పుడు దావీదు దేవుని సన్నిధిలో చాలామంది వాద్యకారులను, చాలామంది సంగీత విద్వాంసులను దేవుని మందసాన్ని మోస్తూ ఉన్న ఆ సందర్భంలో ఆ మందసానికి ముందు పెట్టాడు. చాలామంది యాజకులు అక్కడ ఉన్నారు. బట్ David decided in his heart that he must worship the Lord. ఎంతోమంది ఆరాధించేవారు అక్కడ ఉన్నారు.
ఎంతోమంది దేవుని గణపరిచేవారు అక్కడ ఉన్నారు. కానీ దావీదు అందరి ఎదుట పబ్లిక్గా మనుషుల మధ్యలో, సమాజము మధ్యలో నేను దేవుని ఆరాధిస్తాను అని డిసైడ్ అయిపోయాడు. దేవుని ఎంతో హృదయపూర్వకంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఒక మాటలో చెప్పాలంటే ఒక పసిబిడ్డలాగా ఆరాధిస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. రాజులంటే చూడండి, వాళ్ళ ప్రతి కదలికని మనుషులందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అవునా కదా? రాజులంటే ఎవరు? ఆ రాజ్యంలో హీఈస్ ద గ్రేటెస్ట్ పర్సన్. ఒక మాటలో చెప్పాలంటే హీఈస్ అ సెలబ్రిటీ, అవునా కదా? ఇప్పుడు ఈ రోజుల్లో సెలబ్రిటీలు కొన్నిసార్లు వస్తారు పబ్లిక్లోకి, లేకపోతే ఏదైనా షోస్కి వచ్చినప్పుడు ఇలా నిలబడతారు, అడు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అడు తిరుగుతారు. ఆ తర్వాత క్లిక్ 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 అవగానే వెళ్ళిపోతారు కదండి. చూసుంటారు కదా మీరు న్యూస్లో, ఆ తర్వాత కొన్ని ఛానల్స్లో, పలానా సెలబ్రిటీ పలానా ప్రాంతానికి వచ్చారండి షోకి అనగానే ఎంతసేపు ఉంటారు? కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు ఉంటారు. ఆ ఉన్న కొద్ది నిమిషాల్లోనే ఎన్ని కెమెరాలు వారిని క్యాప్చర్ చేస్తాయో. దావీదు దినాల్లో కెమెరాలు లేవు కానీ కళ్ళు ఉన్నాయి, అవునా కదా? కళ్ళు కూడా కెమెరాలే, కళ్ళల్లో కూడా లెన్సులు ఉన్నాయి కదండి, లోపల లెన్సులు ఉంటాయి కళ్ళల్లో. ఇప్పుడు ఎన్ని కండ్లు దావీదును అబ్జర్వ్ చేస్తున్నాయో. సో దావీదు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవునా కదా? కొన్నిసార్లు మన పబ్లిక్లోకి రాగానే చాలా కాన్షియస్ అవుతాం కదా, అమ్మో నన్ను చూస్తూ ఉంటారు, నన్ను గమనిస్తూ ఉంటారు. నవ్వాలన్నా, ఏడవాలన్నా, ఏమన్నా మనసులో ఉన్న ఏదైనా హావభావాలు వ్యక్తపరచాలన్నా, సమాజంలో ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా కాన్షియస్గా, జాగ్రత్తగా మనం ఉంటాం. ఇప్పుడు దావీదు రాజు ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, హీస్ ద ప్రైమ్ ఫోకస్. అక్కడున్న సమాజం అందరూ గమనించేది ఎవరిని అంటే మనుషులలో రాజు అయిన దావీదునే. అఫ్ కోర్స్ దావీదు కంటే ద గ్రేటెస్ట్ ఇస్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. దేవుని మందసం అత్యంత ప్రాముఖ్యమైనది అక్కడ. కానీ ఆ తర్వాత చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న వ్యక్తి ఎవరంటే దావీదే. కానీ ఈ దావీదు హీ ఈజ్ సో గుడ్ అట్ ప్రైవేట్ వర్షిప్. ఈ దావీదు ఎవ్వరు చూడనప్పుడు దేవుని ఆరాధించడంలో చాలా శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వ్యక్తి, అవునా కదండి? దేవుని ఆరాధించడంలో దావీదును మించిన ఆరాధికులు బహుశా లేరు అనుకుంటా. ఎందుకంటే కీర్తనల్లో దావీదు యొక్క ఆరాధనలను మనం ఎంతో శ్రేష్టంగా చూడగలం. సో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవుని ఆరాధించాడు. రహస్యంగా దేవుని ఆరాధించడం అలవాటు పడిన వారు బహిరంగంగా కూడా దేవుని ఆరాధించకుండా ఉండలేరు. ఉండగలరా అండి? ఇప్పుడు రహస్యంగా దేవుని ఆరాధించడం ముఖ్యమా, బహిరంగంగా దేవుని ఆరాధించడం ముఖ్యమా? మీరు చెప్పాలి. రహస్యంగా దేవుని కొరకు జీవించడం ముఖ్యమా, బహిరంగంగా దేవుని కొరకు జీవించడం ముఖ్యమా? రహస్యంగా ప్రార్థన చేయడం ముఖ్యమా, బహిరంగంగా అందరు చూసేటట్లు ప్రార్థన చేయడం ముఖ్యమా? చెప్పాలి. రెండు ముఖ్యమే, బోత్ ఆర్ ఇంపార్టెంట్. రహస్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం ముఖ్యమా, విశ్వాసాన్ని బహిరంగంగా చూపించడం ముఖ్యమా? రెండు ముఖ్యమే, అవును కదండి? ఎందుకంటే నేను చాలా విశ్వాసనండి, కానీ నా విశ్వాసాన్ని దాచిపెట్టుకుంటానండి. ఎవ్వరికి నేను విశ్వాసాన్ని తెలియకుండా అంత అద్భుతంగా నేను బయటకు బ్రతకగలనండి అంటే నువ్వు విశ్వాసవే కాదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం. నేను రహస్యంగా చాలా ప్రార్థన చేసుకుంటానండి, బయట మాత్రం నోరు తెరవలేనండి, ప్రార్థనకు అసలు మోకరించనండి, ప్రార్థన అంటే నాకు ఏ సంబంధం లేనట్లు ఉంటానండి అంటే అది కూడా తప్పే. ఎందుకంటే మనుషులు చూడనప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. రహస్యమందు నీ తండ్రి చూసినట్లు కొన్నిసార్లు మనుషులు చూసేటట్లు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే తల్లిగా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నీ బిడ్డ కూడా నీ ప్రక్కన వచ్చి మోకాళ్ళు వేసి, అవునా కదా? కొన్నిసార్లు నేను మా ఇంట్లో మోకాళ్ళు వేసి కన్నీటి ప్రార్థన చేసుకుంటా ఉంటే మా పిల్లలు కూడా నా ప్రక్కన, వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. నేను తలుపు దగ్గరికి జార వేసుకొని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే నా పిల్లలు నా ప్రక్కకు వచ్చి వాళ్ళు మోకాళ్ళు వేసి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే నేను మాటలతో చెప్పలేదు వారికి ప్రార్థన చేయమని, నన్ను చూసి వారు అనుకరించారు. సో నువ్వు ప్రార్థించే వ్యక్తివని, నువ్వు నీ ప్రార్థన జీవితాన్ని బయటకు కూడా నువ్వు ప్రార్థన ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చారు నా కొరకు ప్రార్థన చేయండి అంటే నేను రహస్యంగా చేసుకుంటానండి, నేను చేయనండి అంటే దట్స్ నాట్ రైట్. ఎందుకంటే వారి కొరకు నువ్వు ఆ సమయంలో యూ హ్యావ్ టు స్ప్రే అవుట్ లౌడ్, బహిరంగంగా ప్రార్థన చేసి వారిని బలపరిచి నువ్వు పంపించాలి. కాబట్టి రహస్యమైన ప్రార్థన జీవితం ఉండాలి, బహిరంగంగా కూడా అందరి ముందు నువ్వు ప్రార్థన చేయాలి. అందరి ముందు ప్రార్థన చేయడానికి సిగ్గండి, అందరి ముందు ప్రార్థన చేయాలంటే ఏదో నాకు అనిపిస్తుందండి కాదు. రహస్యమందు దేవుని ఆరాధించాలి, బహిరంగంగా కూడా దేవుని ఆరాధించాలి. ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, నేను రహస్యంగా ఎంత బాగా దేవుని ఆరాధించాను, అందరి ఎదుట కూడా నా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుని నేను ఆరాధిస్తాను. నేను రాజుని కరెక్టే కానీ ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ కేర్.
నేను రాజుని అన్న విషయము నా రాజాది రాజు ముందు అది అసలు విషయమే కాదు. అర్థమవుతుందండి? దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన పేరు వెనకాలన్న డిగ్రీలు, మన వెనకాలన్న కుటుంబ నేపథ్యము, మనకున్న జ్ఞానము, మనకున్న పదవులు, మనకేమైనా అవార్డులు, రివార్డులు, మెడల్స్, సర్టిఫికేట్స్ అలాంటివి ఏమైనా వచ్చినా మన లాకర్లో మనం ఉంచుకున్నవి అవి ఏవి కూడా లెక్కకు రావు, రాకూడదు కూడా. అసలు అవి జ్ఞాపకం కూడా రాకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకటే ఉండాలి మనసులో, అదేంటంటే నా తండ్రి దగ్గరకు వచ్చిన ఒక బిడ్డను, అంతే. 2 వారాల క్రితం ఇక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు కదండి, మీరు ఎంతమంది విన్నారో. ఆయన తండ్రికి బిడ్డలకు ఉన్న సంబంధాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా, ఎంత హృదయపూర్వకంగా, ఎంత స్వాతంత్రంగా దేవుని అడగాలి అనే విషయాలు చెప్పారు. సో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఇక్కడ దావీదు ఒక పసిబిడ్డలా ఫీల్ అవుతున్నాడండి. తన హోదా, తన స్థాయి, తన సామర్థ్యము, అప్పటి వరకు తను ఎన్ని జయాలు పొందుకున్నాడు, ఎంత ఘనతను సంపాదించుకున్నాడు, తన ప్రజలలో తనకెంత విలువ ఉంది, ఆ తర్వాత చుట్టుప్రక్కల ఉన్న శత్రువులలో అమ్మో దావీదంటే పలానా అని ఎంత ఘనత ఉంది అన్నీ ప్రక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. శక్తి కొలది మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. ఇల్లు మారుతున్నాం అనుకోండి, శక్తి కొలది సామాన్లు అటు ఇటు లాగి సర్ది వాటిని మోసి శక్తి అంతా అయిపోతుంది కదా. కొన్నిసార్లు ప్రయాణాలు చేస్తున్నప్పుడు శక్తి అంతా అయిపోతుంది. కూర్చొని నించొని నడిచి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదైనా డెడ్ లైన్స్ ఉన్నాయంటే, పెద్ద భారం ఏదైనా బాస్ మీ మీద పెట్టారంటే ఆ పనిని కంప్లీట్ చేయడానికి శక్తి అంతా వాడతాం చాలాసార్లు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎందుకో శక్తి కొలది అనే మాట చాలాసార్లు శక్తి కొలది చెమట గారేలాగా, ఆ తర్వాత మోకాళ్ళు కాయలు కాసేలాగా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్నారండి మోకాళ్ళు. మన పాస్టర్ గారు, ఆత్మీయ తండ్రి గారి యొక్క మోకాళ్ళు చూస్తే నల్లగా ఉంటాయి. ఎందుకంటే మోకాళ్ళు వేసి ఆత్మీయ తల్లిదండ్రులు వారి సేవా అనుభవంలో ఇంత గొప్ప పరిచర్య ఈరోజు జరుగుతుందంటే దానికి పునాది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళు వేసి, ఇప్పటికీ మోకాళ్ళు వేసే. నిన్న రాత్రి నేను ఎందుకో ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క రూమ్లోకి వెళ్తే లైట్ అయితే ఆఫ్ చేసి ఉంది కానీ ప్రార్థన గట్టిగా వినబడుతుంది. ఇద్దరు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. సంఘం కొరకు, కుటుంబాల కొరకు, అన్నిటి కొరకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మోకాళ్ళ ప్రార్థన బలం. హల్లెలూయా. శక్తి కొలది. మోకాళ్ళు వేయగానే అపవాది అంటాడు, నీకు ఎన్ని మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అప్పుడే గుర్తు చేస్తాడు. అది వేరే పనులు చేసినప్పుడు గుర్తురాదండి. మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు గుర్తొస్తాయంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడే గుర్తు చేస్తాడు. లేకపోతే దేవుని కొరకు చేతులెత్తి ఆరాధిస్తున్నప్పుడే నీకు ఆ పెయిన్ ఉంది కదా, నీకు ఈ పెయిన్ ఉంది కదా, డాక్టర్ అది చేయొద్దన్నాడు కదా, ఇది చేయొద్దన్న, అవన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఉపవాసం ఉండాలంటేనే అప్పుడే అన్ని రకాల టేస్టులు గుర్తొస్తూ ఉంటాయి, అన్ని వాసనలు వచ్చేస్తూ ఉంటాయి. ముక్కు అన్ని రోజుల కంటే బాగా పనిచేస్తుంది శుక్రవారం. అబ్బా బిర్యానీ తినకపోతే ఏమైపోతుందో నా ప్రాణం అన్నట్లుగా ఒక ప్రేరేపణ. ప్రక్కన తిని ఏం కాదులే మళ్ళీ చేసుకోవచ్చు ఉపవాసం, మళ్ళీ చేయొచ్చులే ప్రార్థన. ఈ మోకాళ్ళు ఏమైపోతే ఏమవ్వో, అరిగిపో. మోకాళ్ళు ఇంకా బలపడతాయి. మోకాళ్ళు నల్లగుంటే ముఖాలు తెల్లగుంటాయి అంటండి. హల్లెలూయా. మోకాళ్ళు నల్లగుంటే ముఖంలో దేవుని మహిమ, దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఇప్పుడు దావీదు శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో ఒక శాస్త్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగినప్పుడు యేసే చెప్పిన మాట చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. పూర్ణ హృదయము, రెండవది పూర్ణ ఆత్మ, మూడవది పూర్ణ వివేకము, నాలుగవది పూర్ణ బలము. ఇక్కడ 4 డైమెన్షన్స్ ఉన్నాయి, ఒక్కసారి గమనించండి. ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ హోల్ హార్ట్. హృదయం అంతా, హృదయంలో ఏముందో అదే మన లైఫ్ని నడిపిస్తూ ఉంటుంది హృదయం అంతా. రెండవది పూర్ణ ఆత్మ.
యువర్ స్పిరిట్. ఆత్మీయంగా కూడా నువ్వు కంప్లీట్గా దేవునే ఆరాధించాలి, ఆత్మీయంగా కంప్లీట్గా నువ్వు దేవునే ప్రేమించాలి. ఆత్మ సంబంధంగా ఏ డైవర్షను, ఏ డిస్ట్రాక్షన్ ఉండడానికి వీలు లేదు. మూడవది పూర్ణ వివేకం, యువర్ హోల్ మైండ్. హృదయం ఒకటి, మనసు ఒకటి. హృదయం అంటే మన ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ హృదయంలో ఉంటాయి. మనసు అంటే ఆర్ ఇంటలెక్ట్ కదండి, ఇంటలెక్చువల్ కెపాసిటీ దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు బ్రెయిన్. ఈ బ్రెయిన్ బాగా ఎప్పుడు పనిచేయాలంటే దేవుని ప్రేమించే విషయంలో పనిచేయాలంట. కానీ బ్రెయిన్ బాగా ఎప్పుడు పనిచేస్తుంది? మనకి ఎగ్జామ్స్ కొరకు చదివేటప్పుడు పనిచేస్తుంది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు పనిచేస్తుంది, ఎవరితో ఉన్నా ఏదైనా డీలింగ్స్లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది కదండి. కానీ దేవుని మందిరానికి రాగానే బ్రెయిన్ ఆఫ్ చేసి పెట్టేస్తారు కొంతమంది. బ్రెయిన్ ఆఫ్ చేసి బ్రెయిన్లోకి రిసీవ్ చేసుకుందామా అని ఆ ఆలోచన. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి వర్డ్ వెళ్ళాలి నా బ్రెయిన్లోకి, ప్రతి మాట నా హృదయం అనే పలక మీద రాసుకోవాలి, ప్రతి మాటని నేను మనసులో పెట్టుకోవాలి, ప్రతి మాటపై నేను ధ్యానం చేయాలి అనే విధంగా కూర్చుంటే చాలా శక్తి కలిగిన క్రైస్తవులం అవుతామండి మనం. హల్లెలూయా. శక్తి కలిగిన క్రైస్తవులం అవుతాం, భక్తి కలిగిన క్రైస్తవులం అవుతాం. ఎప్పుడంటే ప్రతి మాట, ఇక్కడ ఆత్మీయ తండ్రి గారు చెప్పిన, జాన్ వెస్లీ గారు చెప్పిన, ఎవరు నిలబడి ఇక్కడ దేవుని వాక్యాన్ని బోధించిన ప్రతి మాట పూర్ణ వివేకముతో, యర్ హోల్ మైండ్, అండ్ దెన్ పూర్ణ బలము. పూర్ణ బలం అంటే ఏంటంటే ఇంకా బలం అంతా వాడనమాట. ఈ బాడీ దేవుడిచ్చిందే, ఈ బాడీలో ఉన్న శక్తి కూడా మొత్తం ఎవరి కొరకు వాడాలి? ఇప్పుడు దావీది ఈ వాగ్దానాన్ని లేదా ఈ వచనాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడండి. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు కదా. హాఫ్ హార్టెడ్గా వర్షిప్ చేయట్లేదు, లేకపోతే హాఫ్ స్ట్రెంగ్త్ తన లోపల సేవ్ చేసుకొని ఏదో లైట్గా అలా ఆరాధన చేశానంటే చేశాను అన్నట్లు చేయట్లేదు. దావీదు శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము దేవుని మెప్పించాలంటే శక్తి కొలది ఆరాధించాలి, శక్తి కొలది ప్రార్థన. సమ్టైమ్స్ ప్రేయర్ ఈజ్ వెరీ టైరింగ్. కొన్నిసార్లు ప్రార్థన చేసి 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 నువ్వు అలసిపోవాలి. అలా ఎప్పుడైనా అలసిపోయారా? కొంతమంది ప్రార్థన చేస్తారు, బాగా చేస్తారు. ఎట్లా అంటే అన్నీ నీకు తెలుసయ్యా, అన్నీ నువ్వే చూసుకో అయ్యా, యేసునామంన ప్రార్థిస్తున్నాను. బాగుందండి. ఏంటంట అన్నీ నీకు తెలుసు, ఇంకా నేను ఏం చెప్పక్కర్లేదు, సగం ఎనర్జీ సేవ్ అయిపోయింది, అన్నీ నువ్వే చూసుకో అయ్యా, అది ఇంకొక సగం అయిపోయింది, ఫినిష్డ్. 100% బాగా ప్రార్థన చేస్తేనే వెళ్ళిపోతారు, అంతే. అది కాదండి. హృదయం విప్పి అన్నీ చెప్పుకోవడం ప్రభుతో, హృదయం విప్పి అన్ని విషయాలలో దేవుని మీద ఎవ్రీ సింగిల్ డీటెయిల్, ప్రతి చిన్న విషయం కూడా ప్రభువా ఇది కూడా నిన్ను అడుగుతున్నా, ఈ విషయంలో కూడా నీ మీద నువ్వు అన్ని ప్రభుతో చెప్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కువ దేవుని మీద ఆధారపడుతున్నావు అని. అది దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. నువ్వు ఎక్కువగా దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రతి చిన్న విషయం కూడా నువ్వు ప్రార్థన, దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే అన్నీ చెప్పుకోవాలనిపిస్తావు, అవునా కదా? నేను కొంతమందితో మనం బాగున్నారండి, బాగున్నానండి అంతవరకే ఉంటుంది కాన్వర్జేషన్. ఇంకొంతమందితో మనం వాళ్ళని కలవగానే లోపల నుండి పొర్లి పొర్లి వస్తూ ఉంటాయి కబుర్లు కదా. చిన్న చిన్న విషయాలు, బొద్దింక గురించి కూడా మాట్లాడతావు నువ్వు, లేకపోతే పొద్దున్న తాగిన టీ గురించి కూడా చెప్తావు. ఎప్పుడు బాగా దగ్గర వాళ్ళంటే యూ టాక్ ఎవ్రీ డీటెయిల్, అన్నీ చెప్పుకుంటావు నీకు, ఎందుకంటే నీకు అంత దగ్గర కాబట్టి యూ లైక్ టు షేర్. ఇప్పుడు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు ప్రతి చిన్న విషయం ప్రతిదీ చెప్పుకుంటావు పరలోకపు తండ్రితో. అన్నీ చెప్పుకుంటా ఉన్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తా అమ్మయ్య ఐ హ్యాడ్ ఇనఫ్. కొన్నిసార్లు చూడండి దేవుని సన్నిధిలో కూర్చొని అన్నీ చెప్పుకున్నాక ఒక రకమైన తృప్తి వస్తుంది. అమ్మయ్య అన్నీ చెప్పేశాను, అన్నీ అప్పగించేశాను, అన్నీ ఆయన చేతిలో పెట్టాను, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాను, ఇంకా నేను ఐఎమ్ ఫైన్. ఎంత భారంతో ప్రార్థనలో కూర్చున్నా ఆ ప్రార్థన శక్తి కొలది నువ్వు చేసినప్పుడు, శక్తి కొలది నువ్వు ఆరాధించినప్పుడు నీకు వచ్చే సంతృప్తి చాలా శ్రేష్టంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వచ్చే సంతృప్తి మాటలతో చెప్పలేమండి. కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. దావీదు భక్తుడు శక్తి కొలది
దేవుని ఆరాధించి నాట్యం ఆడుతుంటే 16వ వచనం చూడండి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. మనస్సులో హీనపరచుకుందంట. హీనపరచుట, ఇతరులను హీనపరచుట దేవుడు మెచ్చుతాడా? బైబిల్లో ఒక మాట ఉంది, ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలంట. వీ మస్ట్ ఎస్టీమ్ ఈచ్ అదర్. ఎస్టీమ్ ఈచ్ అదర్ అంటే ఎదుటివారు ఘనంగా మనం ఎంచుకోవాలి, ఎదుటి వారిని గొప్పగా ఎంచుకోవాలి. మనల్ని మనం గొప్పగా ఎంచుకున్నప్పుడు అందరూ మనకి నీచులుగా కనబడతారు. ఎదుటి వారిని ఘనంగా ఎంచినప్పుడు నువ్వు ఎదుటి వారితో చాలా మంచిగా మాట్లాడతావు, ఎదుటి వారితో నీ యొక్క రిలేషన్షిప్ బాగుంటుంది. దేవుడు కోరుకుంటుంది కూడా అదే, ఎదుటి వారితో మనము ఎదుటి వారిని ఘనపరచాలి. వి మస్ట్ ఆనర్ వన్ అనదర్ అనే మాట, ఎస్టీమ్ ఈచ్ అదర్ అనే మాట ఉంది. ఇప్పుడు ఈమె హృదయంలో మనస్సులో ఎవరిని హీనపరుచుకుంది? దావీదు ఎవరు? భర్త, తన భర్త, అంతే కదా. నా భర్తను నేను హీనపరుచుకున్నాను, అందులో ఏముంది? అవును కదా. నా పిల్లల్ని నేను కొట్టుకున్నాను, అందులో ఏముంది? ఇప్పుడు మీ పిల్లల్ని మీరు కొట్టారనుకోండి, ఎవరైనా వచ్చి అడిగారు ఎందుకు కొట్టావు? మా పిల్లల్ని నేను కొట్టుకుంటా, మీరు వెళ్ళండి అంటారు. అవునా? నా పిల్లలు నా ఇష్టం, ఐ విల్ ట్రీట్ దెమ్ ద వే ఐ వాంట్. నాకు ఎట్లా ఇష్టమైతే వాళ్ళతో అట్లా ఉంటాను, మీకేంటండి సంబంధం? ఇప్పుడు దావీదు విషయంలో మీకాలు తన మనసులో హీనపరుచుకుంది. ప్రాబబ్లీ షీ వాజ్ జస్టిఫైయింగ్ హర్ ఫీలింగ్స్. ఆమె దావీదు విషయంలో ఎలా ప్రవర్తించినా ఆమె హృదయంలో ఏం చెప్పుకుంటూ ఉంటుందంటే, నా భర్త నా ఇష్టం, నా భర్త అట్లా నాట్యం ఆడడం నాకు నచ్చట్లేదు, అందుకే నేను ఆయనని హీనంగా చూశాను, అందులో తప్పేంటి అనుకుంటుంది. కానీ ఇక్కడ మీకాలు ఒక విషయం మర్చిపోయింది. అదేంటంటే దావీదు ఎవరి విషయంలోనూ అట్లా ప్రవర్తించట్లా, దేవుని గణపరిచే విషయంలో అట్లా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఇప్పుడు మీకాలు దావీదుని హీనపరుచుకుందంటే ఒక దేవుని సేవకుని హీనపరుస్తుందన్నమాట, ఒక దేవుని భక్తుని హీనపరుస్తుందన్నమాట, ఒక దేవుని బిడ్డని హీనపరుస్తుందన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని గణపరుస్తున్న ఒక వ్యక్తిని చూసి ఈమె మనసులో చాలా తప్పుగా ఆలోచిస్తుంది. మనం ఎన్నిసార్లు మన హృదయంలో ఇతరులను గురించి తప్పుగా అనుకుంటామండి? ఇన్నిసార్లు, వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు. అవునా? అనుకోవడానికి ఏముందండి, ఒక్క ఆలోచన చాలు, ఈజీ సింపుల్, ఎవ్వరికి తెలీదు, మనకు వచ్చిందని మనకే తెలుసు. ఎన్ని హీనపరుచుకుంటారో మళ్ళీ మర్చిపోతాం, అంతే కదండి. నేను ఇతరులను హీనపరుచుకుంటే నా మనసులో, దేవుని సేవకులను హీనపరుచుకుంటే నా మనసులో, దేవుని విషయంలో ముందుకు వెళ్తున్న వారిని, దేవుని కొరకు దేవుని గణపరుస్తూ సాగిపోతున్న వారిని, నా తోటి విశ్వాసులను, ఒకవేళ నీ సొంత ఇంటి వారు అయిండొచ్చు, దేవుని విషయంలో వారు ముందుకు వెళ్తుంటే నువ్వు హీనపరుచుకుంటే దేవుడు ఊరుకుంటాడా? అది ఇప్పుడు ప్రశ్న. దేవుడు ఊరుకోడు. ఆమె ఇప్పుడు దావీదు నాట్యమాడుతూ దేవుని మందసాన్ని ఎంతో ఘనంగా ఎంచి ఘనపరుస్తూ ఒక చిన్న పసిబిడ్డలాగా ఫీల్ అయ్యి ఆనందపడుతూ నాట్యమాడుతూ తీసుకొచ్చిన తర్వాత దావీదు దేవుని మందసం ఎదుట బలులు అర్పించాడు, దేవుని ఘనపరిచాడు. అక్కడున్న వారందరినీ బ్లెస్ చేశాడంటండి. దావీదు ఏం చేశాడు? అందరినీ బ్లెస్ చేశాడు. బ్లెస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి దేవుని మందసాన్ని ఇప్పుడు తెచ్చేసుకున్నాము, నా కుటుంబాన్ని కూడా నేను ఆశీర్వదించాలి ఇప్పుడు అని వచ్చాడంట. 20వ వచనం చూడండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె అగు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేయునట్టుగా ఇశ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి. ఈ మాటల్లో ఏముందంటే సర్కాజం ఉంది. సర్కాజం అంటే తెలుసా అండి? సర్కాస్టిక్ అంటారు కదా, వెటకారం. ఎవరు వెటకారం ఆడుతున్నారు? ఎవరు అపహాస్యం చేస్తున్నారు? మీకాలు ఎవరిని అపహాస్యం చేస్తుంది? దావీదుని ఎక్కడి నుంచి వచ్చాక? దేవుని సన్నిధి నుంచి. నువ్వు మందిరానికి వెళ్తూ ఉంటే దారిలోనే ఉంటారు కొంతమంది అపహాసకులు, వస్తున్నారండి బైబిల్ బ్యాచ్, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని. గొర్రెలండి, అదండి ఇదండి. అవును, గొర్రెలమే, మంచి కాపరి కింద ఉన్న గొర్రెలమే. మీరు పందుల్లా తిరుగుతున్నారేమో కాపరి లేకుండా, లేకపోతే మరొక
వారిలాగా తిరుగుతున్నారేమో. గొర్రెం మేము, అవును, మా ప్రభువుని వెంబడించే గొర్రెలం. వీ డోంట్ గెట్ అఫెండెడ్. మేమేం బాధపడం ఆ మాటకి, మేమేమి అభ్యంతరపడం, మేమేం కృంగిపోం, మేమేం వెనక్కి తగ్గం. అపహసించేవారు ఎక్కువైపోయారు ఈ రోజులు కదండి. అపహసించే వారు, నువ్వు ఇంటికి వెళ్ళగానే బహుశా నీ ఇంట్లో కొంతమంది దేవుడు ఇష్టం లేని వారు రెడీగా ఉంటారేమో అపహసించడానికి. ఇప్పుడు మీకాలు దావీదు వెళ్ళగానే ఒక మాట అంటుంది, వ్యర్థుడు అనే మాట. వ్యర్థుడిలాగా ఉన్నావయ్యా నువ్వు, ఇంత హీనంగా కనబడుతున్నావేంటి దావీదు, నువ్వు రాజు అయింది ఇంతగా నువ్వు హీనంగా ఉన్నావేంటి అని అపహాస్యము చేసినందున అనే మాట ఉంది. ఇక్కడ రెండు పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవైపు దావీదున్నాడు, మరొక వైపు మీకాలు ఉంది. దావీదేమో ఆరాధికుడుగా ఉన్నాడు, మీకాలేమో అపహసించే స్త్రీగా ఉంది. దేవుడు ఆరాధన మెచ్చుతాడా, అపహాస్యాన్ని మెచ్చుతాడా చెప్పాలి? ఆరాధికులను ఆశీర్వదిస్తాడా, అపహాసకులను ఆశీర్వదిస్తాడా? కానీ ఈ రోజుల్లో లోకం ఎక్కువ అపహాస్యం మీద నడుస్తూ ఉంది కదండి. చూడండి, సో మచ్ ఆఫ్ కామెడీ. ఈ ప్రపంచంలో ఎక్కువ నవ్వు, హాస్యం వెనకాల సర్కాజం ఉంటుంది ఎక్కువ. ఎవరినో హీనపరిచి, ఎవరినో తక్కువ చేసి, ఎవరినో నీచంగా మాట్లాడి నవ్వించి, కొంతమందికి ఇది ఒక అలవాటు. వాళ్ళు అనుకుంటారు, నేను వేసిన జోక్తో 2-3 నవ్వినా కూడా అమ్మయ్య ఇంత గ్రేట్, నేను అందరినీ నవ్విస్తున్నావు కరెక్టే. ఏ గ్రౌండ్స్లో నువ్వు నవ్విస్తున్నావు, ఏ కారణంతో నవ్విస్తున్నావు? ఇతరులు నవ్వుతున్నారు, ఇతరులను ఎంటర్టైన్ చేస్తున్నాను, ఇతరులను బాగా ఈ కాన్వర్జేషన్ బాగా డ్రైవ్ చేస్తున్నాను, అందరికీ ఒక లీడర్గా అయిపోయి నేను ఈ సంభాషణ నడిపించేస్తున్నాను అని ఆనందపడుతున్నావు. కానీ నీ సంభాషణలో అపహాస్యం మిళితమై ఉంటే అది దేవుడు అంగీకరించాడు కదా. 1 కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూడా కూర్చోవద్దంట. అపహాసకులు అక్కడ ఉన్నారంటే కూడా వెళ్ళొద్దంట. అంటే అపహాసకుల జోలికి కూడా దేవుని బిడ్డలు వెళ్ళొద్దన్నమాట. కొంతమంది అపహాసకుల జోలికి వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళ పక్కన కూర్చుంటారు, ఎందుకంటే కొద్దిగా నవ్వుకోవచ్చు కదండి. సెంటర్లో మగపిల్లలందరూ చేరుతారు, చేసేదంతా అపహాస్యమే. వెళ్ళే ఆడపిల్లల్ని, వెళ్ళే వాళ్ళని కమెంట్ చేస్తూ, అపహసిస్తూ, దే గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. దేవుడు అన్నాడు అపహాసకులు కూర్చుండే స్థలంలోనే కూర్చోవద్దంటే అసలు అపహాసకుల జోలికి వెళ్ళదు. అపహాసకుల జోలికి వెళ్ళొద్దంటే అపహాస్యం మనం చేయొచ్చా? చేయొద్దు. అపహాస్యం చేయాలనే ప్రేరేపణ వస్తుందంటే అది అపవాది ప్రేరేపణే. అపహాస్యం ఏదో చిన్న విషయంతో మొదలు పెడతావు, రాను రాను దేవుడి విషయంలో కూడా వచ్చేస్తుంది అపహాస్యం. ఎందుకంటే అలవాటు అయిపోద్ది కదా. ఏ పాపమన్నా చిన్నగా స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా అది గ్రో అవుతుందండి. యు బికమ్ అ ప్రొఫెషనల్, యు బికమ్ అన్ ఎక్స్పర్ట్. దేవునికి ఇష్టం లేని అలవాటు చిన్నగా ప్రారంభమైన అది రాను రాను ఏమవుతుందంటే ముదిరిపోతుంది. మనం అందులో వేరే లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. దావీదు ఇస్తున్న సమాధానం చూడండి, 21వ వచనం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని. డేవిడ్ హ్యాడ్ అ క్లారిటీ. దావీదుకు ఒక స్పష్టత ఉంది. తన భార్య అయిన మీకాలు ఎందుకయ్యా అట్లా చేసావనగానే, అయ్యయ్యో మీకాలు పొరపాటు చేశాను ఏమో, ఆ టైంలో ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఇంకేదో అలా చేయాలనిపించింది చేస్తాను, ఇంకెప్పుడు అలా చేయనులే అనలేదండి దావీదు. తను చేసినది పొరపాటని సమర్థించుకునే ప్రయత్నం ఏం చేయలేదు. దావీదు ఒకటే చెప్తున్నాడు, నన్ను ఏర్పరచుకున్న నా దేవుని సన్నిధిని నేను అలా చేశాను. మనుషుల ముందు చేయలే, నేను మనుషుల కొరకు చేయలేదు. ఐ డిడ్ ఇట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట చేశా, దేవుని సన్నిధిలో చేశాను. నన్ను ఏర్పరచుకున్న దేవుని కొరకు చేశాను. ప్రతి విశ్వాసికి ఒక క్లారిటీ ఉండాలి. అదేంటంటే, నేను దేవుని గుంపు, నేను దేవుని బిడ్డను. ఎందుకంటే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి. మనం ఏర్పరచుకొని దేవుని బిడ్డలం అవ్వలేదండి, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన బిడ్డలు అయ్యాం. హల్లెలూయా. సో దావీదుకి ఆ క్లారిటీ ఉంది. దావీదు అంటున్నాడు, నన్ను ఏర్పరచుకొనిన దేవుని సన్నిధిని చేశాను. 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనేను.
దావీదు చెప్పిన మాటలలో దిస్ వన్ పాయింట్ వెరీ క్లియర్. ఒక మాట చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేంటంటే, మనుషుల దృష్టిలో ఘనహీనుడు అవ్వడానికైనా నేను సిద్ధం, కానీ దేవుని మాత్రం నేను ఎప్పుడు గణపరచాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. మనుషుల దృష్టిలో ఘనహీనుడని అవ్వడానికైనా నేను రెడీ, పర్వాలేదు. నా దేవుని కొరకు నన్ను నీచంగా మాట్లాడుకుంటారా, మాట్లాడుకోండి. నా దేవుని బట్టి నన్ను ద్వేషిస్తారా, ద్వేషించండి. నా దేవుని బట్టి నాకు పేర్లు పెడతారా, పెట్టండి. నా దేవుని బట్టి నన్ను తృణీకరిస్తారా, తృణీకరించండి. కానీ నా దేవుని మాత్రం నన్ను ఘనపరచకుండా ఎవ్వరూ ఏది ఆపలేదు. హల్లెలూయా. అందుకు అయ్యాడండి దావీదు దేవుని హృదయానుసారుడు, ఊరికే అవ్వలేదు. మనుషులని లెక్క చేయలా, మనుషులిచ్చే గౌరవాన్ని లెక్క చేయలా, మనుషులిచ్చే అవార్డులని లెక్క చేయలా, మనుషులిచ్చే విలువని లెక్క చేయలా. ప్రభువును ఘనపరిచాడు. ప్రభు ఎదుట ఒక పిల్లవాడిలాగా, ఒక పసి పిల్లవాడిలాగా మనుషులను లెక్క చేయకుండా దేవుని ఘనపరచడానికి ముందుకి వెళ్ళినా, ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటంటే, శక్తి కొలది దేవుని ఏది చేసినా పూర్ణ మనసు, ఇందాక చూసాం కదా, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలం. చదవడానికి పాడడానికి 4 మాటలే, కానీ చేయడానికి మాత్రం కొంచెం కష్టం. చేయడానికి థాట్ఫుల్గా ఉండాలి. పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దేవుని కొరకు సాగిపోవాలి. శక్తి కొలది స్తుతించాలి, శక్తి కొలది ప్రార్థన చేయాలి. దేవుని దృష్టిలో అంగీకారం పొందడానికి మనుషుల దృష్టిలో తృణీకారం పొందినా పర్వాలేదు అని అనుకునే ఆత్మీయ స్థితికి మనం చేరాలి. అలా చేరగలిగితే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని ఘనపరిచే వారంగా ఉంటాం. దేవుడు అన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించువారు. అంత ఘనత ఎందుకు పొందాడండి దావీదు? దావీదు యొక్క సింహాసనాన్ని స్థాపిస్తానన్నాడు. దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. దావీదు చనిపోయి, దావీదు సమాధిలోకి వెళ్ళిపోయి అన్ని వేల సంవత్సరాలైనా యేసుక్రీస్తు ప్రభు బ్రతుకుతున్న కాలంలో దావీదు కుమారునికి జయము అని వాడారు. అవునా కదా? సృష్టికర్త ఈ లోకానికి వస్తే దావీదు పేరు ఎలా వచ్చిందండి అంటే, దావీదు అలాంటి బ్రతుకు బ్రతికాడండి. ప్రభువుని గణపరిచిన జీవితం జీవించాడు కాబట్టి చరిత్రలో దావీదు చిరస్థాయిగా మిగిలిపోయాడు, అంతే. మేము కూడా డేవిడ్ స్టూమ్ దగ్గరికి వెళ్ళాం, ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు. దావీదు సమాధిని వెళ్ళి చూడడానికి దేవుడు సహాయం చేశారు. తల మీద పురుషులు అయితే క్యాప్ పెట్టుకొని వెళ్ళాలి, ఇట్లా వెళ్ళడానికి లేదు, ఆనర్ చేయడానికి. స్త్రీలు అయితే ఏదో ఒక స్కార్ఫో, చున్నీ ఏదో ఒకటి వేసుకొని వెళ్ళాలి, తల కప్పుకొని వెళ్ళాలి. ఎందుకంటే పితరుడు చాలా దేవుని చేత గణపరచబడిన వ్యక్తి కాబట్టి. దావీదు సమాధి దగ్గరకు వెళ్ళి దావీదుకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం భక్తులకి ప్రార్థన చేయకూడదు, కేవలం దేవునికి ప్రార్థన చేయాలి. మన భక్తులకు, చనిపోయిన భక్తులకి ప్రార్థన చేయకూడదు. దట్ ఈస్ నాట్ బిబ్లికల్. ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఒకటి అడిగాను నేను దేవుని, ఈ దావీదు ఎలా నిన్ను ప్రేమించాడో, ఈ దావీదు నిన్ను ఎలా ఆరాధించాడో, ఈ దావీదు పూర్ణ హృదయంతో నిన్ను ఎలా గణపరిచాడు, నేను నా కుటుంబం అలా నిన్ను గణపరచడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ఒక ప్రార్థన చేసి వచ్చానండి. హల్లెలూయా. నేటికి దావీదు సమాధి ఉంది. దావీదును ప్రజలు నేటికి జ్ఞాపకం చేసుకుంటున్నారు. దావీదు నేటికి మనందరికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడు. ఎందుకు అంటే, ఇందుకే పనికత్తెల ముందు, పనివారి ముందు, సేవకుల ముందు, సైనికుల ముందు, వారు ఏమనుకున్నా నాకు అనవసరం. నా శక్తి కొలది నేను దేవుని సన్నిధిలో నాట్యం ఆడతాను, నా దేవుని నేను ఆరాధిస్తాను. గొర్రెల దొడ్డిలో నుండి నన్ను ఇంతగా హెచ్చించి సింహాసనం ఎక్కించిన దేవుని నేను ఇంతకంటే ఎక్కువ ఏం కనపరచగలను అనుకున్నాడండి దావీదు. దేవుని ఎదుట తగ్గించుకోవడంలోనే ఒక మనిషి యొక్క ఆశీర్వాదము ఉంది. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాలు కావాలనుకుంటాం, అవునా కదా? గొప్ప ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి చెప్పమంటారా? గొప్ప తగ్గింపు ఉన్న వాళ్ళకి వస్తాయి. గొప్ప ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయండి? అడిగిన వాళ్ళకి కాదు. గొప్ప ఆశీర్వాదాలు ఇవి నాయన అంటే రావండి. ఊరికే వెళ్ళి గొప్ప ఆశీర్వాదాలు ఇవి ప్రభు అంటే రావు. గొప్ప తగ్గింపు ఎవరికి ఉంటుందో గొప్ప ఆశీర్వాదము. దావీదు పనికత్తెల ఎదుట, సేవకుల ఎదుట తగ్గించుకొని దేవుని గణపరచడంలో దేవుడు అంటే ఎంత విలువో అక్కడ
చూపించాడు. దేవుడు దావీదును ఘనపరచాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడానికి స్తోత్రాలు. దావీదు జీవితం నుండి ప్రభా శక్తి కొలది మేము ఎలా ఆరాధించాలో, శక్తి కొలది నీ కార్యాలలో ఎలా సాగిపోవాలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్ను ఘనపరిచే జీవితాలు మాకు ఇవ్వండి అయ్యా. నేను హెచ్చించే జీవితాలు మాకు ఇవ్వండి అయ్యా. మమ్మల్ని మేము ఎలా తగ్గించుకోవాలో మాకు నేర్పించండి ప్రభా. మనుషుల కొరకు కాకుండా మనుషుల ఎదుట మంచి పేరు పొందాలనో, మనుషుల మెప్పు పొందాలనో కాకుండా ప్రభా, నీ మెప్పు కొరకు ప్రాకులాడి ప్రయాసపడే కృప మీరు మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఉపవాస ప్రార్థనలో మేము సమయం గడుపుతుండగా మా ఆత్మలను నాయన మీరు షేప్ చేయండి. మా ఆత్మీయ జీవితాన్ని షేప్ చేయండి, మోల్డ్ చేయండి ప్రభా. మా జీవితాలను నాయన నీ స్వారూప్యతలోనికి మీరే మార్చుమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.